బీజేపీ పార్టీ నాయకులు మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ఆదివారం 3, 4, 5 డివిజన్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వచ్చి రాముడు కృష్ణుడు అంటూ హిందూ ముస్లింలంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడని, మిగతా సమయంలో ప్రజల వైపు కన్నెత్తి కూడా చూడడని అన్నారు. అరవింద్ గడిచిన 7 సంవత్సరాల్లో గ్రామాల అభివృద్ధి కోసం ₹1 కేటాయించలేదని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ 2 ఏళ్ల కాలంలోనే విలీన గ్రామాలకు కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నానని, ఈ గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాతే ఉచిత కరెంటు, ఉచిత బస్సు ఇస్తున్నామని, ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, రైతు బంధు, రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇటువంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చెప్పే కట్టుకథలు నమ్మకుండా ఈ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా మన డివిజన్తో పాటు నిజామాబాద్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా నిర్మించుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బాగారెడ్డి, సంజీవ్ రెడ్డి, దుడ్డు సందీప్, ఖ్యాతం మహేందర్, అభ్యర్థులు జక్కుల సంధ్య, తరుణ్, రమేష్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల భాగంగా మరి మన గోపంపల్లి డివిజన్ నంబర్ 3లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సోదరిమణి జక్కుల సంధ్య గారిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా ప్రచారంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. సంవత్సరాలను మీకు చూస్తూ ఉన్నారు. 10 ఏళ్లలో మరొక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇవాళ మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిండు. కానీ మన నిజామాబాద్ జిల్లాకు, నిజామాబాద్ టౌన్కు ₹1 రాలే. ఓట్లు అడుగుతా ఉన్నారు బీజేపీ వాళ్ళు. అయ్యా నువ్వు ఎప్పుడైనా కూపన్పల్లికి వచ్చినావా? ఎప్పుడైనా వచ్చిందా? మంచి అయితే వచ్చిందా, చెడైతే వచ్చిందా, ఏమైనా వచ్చిందా? ఇవాళ మేము అన్నిటికీ మీకు ఒక మీ సొంత బిడ్డలాగా అన్నిటికీ మేము అందుబాటులో ఉన్నాం. పాపం ఇవాళ మన మధ్యన మన తమ్ముడు దుడ్డలింగం ఇవాళ మన మధ్యలో లేడు, చనిపోయాడు. ఆయన అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళ కుటుంబము వీళ్ళందరూ కూడా ఆదుకుంటామని చెప్పినాం. వీళ్ళు చాలా మంది కార్యకర్తలకు మరి నష్టం జరుగుతుంది. మేము అన్ని విధాలుగా మేము వచ్చినాం మీ కూపన్పల్లికి.